బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పకూలిన అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం. ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం సంభవించింది. అజిత్ పవార్తో సహా మరో 6 దుర్మరణం పాలయ్యారు. ఇక మహారాష్ట్రలో దీంతో తీవ్ర విషాదం అయితే నెలకొంది. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా 6 దుర్మరణం చెందినట్లుగా తెలుస్తుంది. బారామతి వద్ద ఈ విమానం కుప్పకూలినట్లుగా తెలుస్తుంది. ఇక మహారాష్ట్రలో విషాదమైతే చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటు మరో 6 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానం సమస్య తలెత్తింది. విమానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బతికి లేరని వెల్లడించింది. మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఇక ఇదే విషయమై మరింత సమాచారం మా ఏఎన్ఎన్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు ఫోన్ ద్వారా. కృష్ణమూర్తి, చెప్పండి, ఇది చాలా దిగ్భ్రాంతి కలిగే విషయం కావచ్చు. ఎలా చూడాలి అజిత్ పవార్ యొక్క దుర్మరణాన్ని? మహారాష్ట్ర ప్రజలు జీర్ణించుకోగలరంటారు అసలు? మహారాష్ట్రలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ బాధ్యతంగా ఉన్నారు. దేవేంద్ర ప్రజా సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయన ఈరోజు ఉదయం వెళ్ళినప్పుడు 6 పైలట్లు కూడా మరణించారు అని చెప్పేసి కొంత వస్తుంది. దీన్ని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కూడా కొంత నిర్ధారణ చేశారు. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపం అని అన్నప్పటికీ వివిధ కోణాల్లో ప్రభుత్వం దర్యాప్తు కోసం ఆదేశించింది. దీనికి సంబంధించిన విషయంలో ఇంకా విమాన శకలాలను అంటే బ్లాక్ బాక్స్ వీటన్నిటి కూడా తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఏందని కొత్త వచ్చేవాడిని. ఏదైనా మొత్తం మీద మహాయుతి ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి అజిత్ పవారు సుమరణం చెందడం అక్కడ మహారాష్ట్ర ప్రజలకు తీరని విషాదం మిగిల్చింది. కొంత కూటమి అంటే మహాయుతి ప్రభుత్వానికి కూడా కొంత అక్కడ ఇబ్బందికర ఉండే పరిస్థితి ఉంది. అంటే మహాయుతి ప్రభుత్వంలో మొన్న ఏడాది ఎన్నికల్లో కొంత మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అజిత్ పవార్ తనైనటువంటి శైలిలో కొంత ప్రయత్నం చేశారు. కూటమిని ఓట్లు చీరకుండా ఆయన ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని బీజేపీకి అండగా ఉన్నారు. ఎన్డీఏ కూడా కొంత ఆయన అండదండగా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో జరిగినటువంటి ప్రమాదంలో అంటే విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. అంటే జరిగినటువంటి విమాన ప్రమాదాల కారణాలు ఏంది అనే విషయంలో కొంత కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మొత్తం విమాన వ్యవస్థలు అంటే పౌర విమానయాన శాఖను పునరుద్ధరిస్తారా, లేదు అంటే దాంట్లో ఉన్న సాంకేతికను మరోసారి అప్గ్రేడ్ చేయించి, లేదు అంటే వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చుకుని అన్ని విమానాలను చెక్ చేయించి ఇట్లాంటి దుర్ఘటన జరగకుండా కొన్ని స్థానాలు అనేది ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విమాన ప్రమాదాలు అనేవి చాలా దారుణంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా కూడా మనం ప్యాసింజర్స్ తో విమానం కూడా దగ్గర 60 మంది చనిపోవడం మనం కూడా చూసాం. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఈ రకంగా దుర్మరణం చెందడాన్ని ఒక రకంగా సామాన్యుడు ఒకప్పుడు కళ్ళుండేది విమానం ఎక్కడానికి, కానీ ఈరోజు అయ్యో బాబోయ్ విమానం అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. దీని అంతటికీ మరి ఎటువంటి ఏమైనా పరిష్కార మార్గాలు చూసే అవకాశం ఉందంటారా? అంటే చెప్తున్నారు పౌర విమానయాన శాఖ దీనికి సంబంధించి పునరుద్ధరించే కార్యక్రమాలను చేపట్టి అందుబాటులోకి వచ్చినటువంటి టెక్నాలజీని
చాలా విదేశాలలో విపరీతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాని అంటే ఇక్కడ తీసుకొస్తున్నాము, మేము అమల్లోకి తీసుకొస్తున్నాము, చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి అంటే ఇప్పుడు ఏదైతే ఒక విఐపి ఉప ముఖ్యమంత్రి వెళ్ళేటువంటి విమానానికి కూడా సాంకేతిక లోపం ఉంది అని గుర్తించలేని పరిస్థితిలో ఉందంటే సామాన్యులటువంటి పరిస్థితి ఏంది అనేది కొంత ఇక్కడ చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. విమానాలు అంటే టేకాఫ్ అయిన 5 నిమిషాలకు కూడా కూలిపోయిన సంఘటనలు ఉన్నాయి, వందల మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఇట్లాంటి సంఘటన పునరుద్ధరణ కాకుండా ఉండాలి అన్నప్పుడు కొంత పౌర విమానయాన శాఖ మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా విమానయాన సంస్థలు మన ఇండిగో లాంటి సంస్థలు కానీ ఇంకా మిగతా ప్రైవేట్ విమానయాన సంస్థలు కానీ వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఆదాయము డబ్బులే కాకుండా సామాజిక సేవ, సామాజిక దృక్పథము, ప్రాణాలకు విలువ ఇవ్వడము, ప్రయాణికులకు సులభమైన సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని అందించేందుకు చేపట్టాల్సిన చర్యల విషయంలో దృష్టి పెట్టాలి. ఎప్పుడు కమర్షియల్ వీటి మీద ఆలోచన, వ్యాపార కోణంలో ఎంత లాభం వచ్చింది, ఈ క్వార్టర్లో ఎంత వచ్చింది, వచ్చే క్వార్టర్ ఎంత సంపాదించాలి అనే టార్గెట్లుగా పెట్టుకోకుండా ఈ క్వార్టర్లో మనం ఎంత మంచి సేవలు అందించాం, వచ్చే క్వార్టర్లో ఇంకెంత మంచిగా సేవలు అందించగలం అనే విషయంలో కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. విమానము ప్రమాదం అనేది అసలు అనుకోని సంఘటన అంటారు, కానీ ఇప్పుడు పరిశీలిస్తే వెళ్ళిన గంటకే ఏటీసీ నుంచి సిగ్నల్స్ పోవడము, కూలిపోవడము, 6 పైలట్ కూడా చనిపోవడము, ఎయిర్లోనే అంటే ఆకాశంలోనే మంటలంటున్నాయని చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా ప్రజలు కొంత విమానాలు ఎక్కాలంటే